What's your problem? Yes, you. Why are you guys following me? భూమికి జానలు లేవు ఏంటి నీ ఏదో కాన్ఫిడెన్స్? నేను పక్క నుంచి ఫస్ట్ ఫ్లోర్ చూసినట్టు ఎలా చూస్తున్నావు? నేను నీకు లైన్ వేస్తున్నానా? నీ కలర్ ఏంటి నా కలర్ ఏంటి? ఏదో పెట్టమోహం వేసుకో. ఈ సంచులేంటి, షాపింగ్లేంటి, వీటన్నిటికీ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయా? That's none of your business. అది తెలుసు. నీ బిజినెస్ తెలుసు, నీ వెనకాల బిజినెస్ తెలుసు, ఆ వెనకాల బిజినెస్ కూడా తెలుసు. మొత్తం కక్కిస్తా. దొంగ రాస్కల్ మొహం మీద గుద్ది. ప్రశాంతి, ముందు నేను చెప్పేది ప్రశాంతంగా విను. నా పేరు కూడా చెప్పేశారా? అన్ని చెప్పేశారు. ఇందాక మన మధ్య జరిగింది ఫస్ట్ మైండ్ లో డిలీట్ చేసే చెప్తాను. చూడు ప్రశాంతి, బేసిక్ గా నేను టైప్ 2 మగాడిని. ఇందాకేమన్నావు? నేను ఫస్ట్ ఫ్లోర్ ని చూసినట్టు చూడాలా? నీ కంఫర్ట్ రూల్ ఏం లేదు. నీ కలర్ కి నా కలర్ కి మ్యాచ్ అవ్వదా? ఆ చెత్తంతా డిలీట్ చేసి మనం కదా. గో టు హెల్ప్. చేసిన హెల్ప్ కి థ్యాంక్స్ చెప్దామని వచ్చాను. బట్ యు డోంట్ డిజర్వ్ ఇట్. ఇంత లేదు యుద్ధాలంట. ఇది పెద్ద జోధా అక్బర్ మరి. అప్పటికి మనసు చంపుకొని ఎంత కాంప్రమైజ్ అయ్యింది. அவ ஃபேஸ் அடடடடடடா அவ ஷேப் அப்பப்பப்பப்பப்பா மொத்தத்துல ஐயையோ இழுக்குது కాఫీ తీసుకుంటారా, టీ తీసుకుంటారా? మీరేమనుకోనంటే కొంచెం లోన్ తీసుకుంటానండి. తప్పకుండా. లోన్ కావాలంటే ఏం చేయాలండి? అకౌంట్ ఓపెన్ చేయడం పెద్ద కాదండి. ఒక సంతకం 2 ఫోటోలు చాలు. థ్యాంక్ యూ. ఫోటోలు రేపు తీసుకురావచ్చా? ఓ షూర్. ఓకే బాయ్. నా ఫోటోగ్రాఫ్స్. 1 మినిట్. వీడోడు వారు మీ వారా? కాదు. అమ్మయ్యా, నా కాబోయే శ్రీవారు. ఇప్పుడు ఇక్కడే అకౌంట్ ఓపెన్ చేద్దాం అనుకో. ఏం చేయక్కర్లేదు, అన్ని ఆయనే చూసుకుంటారు. మరి మీరేం చేస్తారు? ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళి ఒకే డ్రింక్ 2 సార్లు వేసుకుని తాగుతారా? డాక్యుమెంట్స్ ఏమైనా కావాలండి? పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి, 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ ఒకటి, నేటివిటీ సర్టిఫికేట్ ఒకటి, మిమ్మల్ని బ్యాంక్ ఇంట్రడ్యూస్ చేస్తే ఎవరైనా సంతకం ఒకటి, 500 రూపాయలు మినిమం బ్యాలెన్స్, 12 సంతకాలు చేసి మేము ఇచ్చిన టోకెన్ తీసుకుని మీరు 2 గంటలు వెయిట్ చేస్తే అప్పుడు పాస్బుక్ ఇస్తాం. నిన్న మీరు ఇవన్నీ చెప్పలేదు. నిన్న మీరేం తీసుకురాలేదు. కంగనా, నీ అక్కను ఒకసారి పిలవ్వా. అక్క స్నానం చేస్తుంది బాబా. బావన్నవా? ముద్దు చెప్పవే. అలా గిచ్చకు బావా, అక్క డిస్టర్బ్ అవుద్ది. నేను కూడా అప్సెట్ లో ఉన్నాను. నిజమా? ఇదిగో, నువ్వు తక్కువ ఫిగర్ ఏం కాదు. నేను అక్క అంతే, ఇంకెవ్వరొద్దు మాకు. అక్కేదంటావు? ఎట్టేళ్ళిందో చూసావా? నీకెలాగుందో గాని నాకు మామూలుగా లేదు. నా గురించి ఏమన్నా ఆలోచించావా? ఏం ఆలోచించాలి? అదే, నన్నేం చేద్దాం అనుకుంటున్నావు అని. ఏంటి చేసేది? తలుచుకుంటే ఏమన్నా చేయొచ్చు. మొన్న కొంచెం నచ్చానని చెప్పావు, ఇవాళ ఇంకొంచెం నచ్చానని చెల్లితో చెప్పావంట. ఇవన్నీ కలిపి ఐ లవ్ యూ కూడా చెప్పొచ్చు. ఐ లవ్ యూ. ప్లీజ్, నేనేం చేశానే? నీకెందుకే నా మీద అంత కోపం? నేను కాల్ చేయమని రెచ్చగొడతావా వాణ్ణి? ఏ అదంతా డ్రామానే, ఉత్తుతనే. ఆడేం కాల్చడు. నోటికొచ్చిన అబద్ధాలన్నీ చెప్పి నన్ను వాడుకున్నావు. వాడుకున్నా నానకే వినే వాళ్ళంతా నేనేదో చేసి అనుకుంటా. చెప్పు తెగిపోతుంది. మీరైనా చెప్పండి సార్. మిస్ వర్స్ గా ఉన్న అమ్మాయిని మిస్ వరల్డ్ కింద తయారు చేశాను. నీకోసం ఎన్ని కలలు కన్నానో తెలుసా? ఏం కలలు? మనకు పెళ్ళైనట్టు, బాబీ బబ్లు అని 2 మగపిల్లలు పుట్టినట్టు. ఒకటి ఆడపిల్ల అనుకోవే, కొంచెం కలర్ ఉంటది. ముద్దు పెట్టుకుంటే అడ్డ రాకూడదని గ్లాసెస్ తీసి కాంటాక్ట్ లెన్స్ పెట్టుకున్నాను. అంటే నేనే చేయలేదా? అదే నా తప్ప. నువ్వు నేను కాదు, ఈయన చెప్తారు. సార్ మీరు చెప్పండి సార్. అడ్డం ఎందుకన్నా పక్కన పెట్టాను. ఇందాక నుంచి మీరు దేని గురించో గొడవ పడుతున్నారు. ఇఫ్ యూ డోంట్ మైండ్, టేక్ యూ టైమ్ సార్. ఐఎమ్ గుడ్ లిజనర్. అరే చెవిటి మేళం. మధు కదు ఎన్నాச்சு? అరే ఓకే బేబీ. హే బేబే, నా హట్టు విడిచి ప్లీజ్ కొంచెం వెళ్ళవే. మే సమ్డే నా లైఫ్ నుంచి ప్లీజ్ కొంచెం వెళ్ళే. அவ ஃபேஸ் அடடடடடடா அவ ஷேப் அப்பப்பப்பப்பப்பா மொத்தத்துல ஐயையோ இழுக்குது బావా ఒక్క మాట పిలుస్తున్నారండి. బావా అన్నారండి. రావా అనుకున్నానండి. ఒక్క మాట బావా. ఇందాక
థ్యాంక్స్ చెప్పడం మర్చిపోయాను. థ్యాంక్ యూ. నేను వర్షాకాలం లాంటి దాన్ని. కురిసేది 2 నెలలైనా పంట సంవత్సరం అంతా వస్తుంది. బురద మాత్రం వెంటనే వస్తుంది. అంటే నేను అందంగా లేనా అండి? కెవ్వు కెక్క అనలేం గాని క్యూట్ గా ఉంటావు. మా బ్రాహ్మిన్సేనా? జాపనీస్. జాపనీస్ ఏంటండి? జాపనీస్ లాగా కన్వర్టెడ్ బ్రాహ్మిన్స్ నే జాపనీస్ అంటారు. బ్రాహ్మిన్స్ లో కూడా కన్వర్షన్స్ ఉన్నాయా అండి? ఏ అన్నిట్లో కన్వర్ట్ అవుతున్నారు, ఇందులో కన్వర్ట్ అవ్వకూడదా? అయినా నీకు అసలు ఈ క్యాస్ట్ ఫీలింగ్ ఏంటి? పద అలా తుప్పల్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం. మగపిల్లలు అలా తుప్పల్లోకి పొదల్లోకి పిలిస్తే వెళ్ళకూడదని చెప్పిందండి మా అమ్మ. ఆహా, మా అమ్మ ఏమైనా తీసుకెళ్ళమని చెప్పిందా? అక్కడేం జరగదు, యాదవ బిల్డప్లు తప్ప. రా కొమ్లి, నువ్వు నాకు తెగ నచ్చేసావు. హైటు వీటు కూడా మ్యాచ్ అయిపోయింది. ఇద్దరం మ్యూజిక్, పైగా యూరోప్ లో ఉన్నాం. ఈ జన్మకి ఇలా కానిచ్చేద్దాం. అతను నీకు ఎన్ని రోజులుగా తెలుసు? 1 వీక్. వాట్ 1 వీకా? నువ్వు 1 వీక్ కే పడిపోయేంత వీకా? 1 ఇయర్ తర్వాత పడితే స్ట్రాంగా? నీ బొంద. 1 వీక్ కి నిన్ను పడగొట్టాడంటే వాడు ష్యూర్ గా ఫ్లోటే. ఫ్లోటా అంటే వాడుకుని వదిలేసేవాడు. వాడు వెజిటేరియనా నాన్ వెజిటేరియనా? నాన్ వెజ్. అయితే చేసే పనులన్నీ నాన్ వెజ్ పనులే. వాడు టాన్ జీన్స్ వేసుకుంటాడా ఫార్మల్స్ వేసుకుంటాడా? టాన్ జీన్సే వేసుకుంటాడు. అయితే లైఫ్ లో ఏ డిసిప్లిన్ లేదు వాడికి. సరే, కళ్ళెప్పుడు రెడ్ గా ఉంటాయా? అవును, చదివి చదివి. కాదు, తాగి తాగి. ఎప్పుడు చింగం నములుతూ ఉంటాడా? అవును, చాలా స్టైల్ గా. అయితే చైన్ స్మోకరే. అవునా? అన్నిటికీ అవును. అయినా ఇవన్నీ నీకెలా తెలుసు? సిగ్మండ్ ఫ్రాయిడ్ మేల్ సైకాలజీ. సిగ్మండ్ ఫ్రాడా? రాక్షసి. ఆయన ఫ్రాడ్ కాదే, ఫాదర్ ఆఫ్ సైకాలజీ. ఓ, నా మాట విను. వాడు డెఫినెట్ గా ఫ్లర్ట్. అర్జెంట్ గా వాడికి హ్యాండ్ ఇచ్చి డెటాల్ తో హ్యాండ్ వాష్ చేసి. నాకెందుకు ఈ టార్చర్? మీకు నాకు మధ్య ఏదో ఉందని దాని డౌట్. అంటే మన మధ్య ఏం లేదా? ఏముందండి దాని ఫేస్ ఉందా? అడగకూడదు, తెలుసుకోవాలి. అడిగి తెలుసుకోవడం బెటర్ అని. ఆడపిల్ల మనసుని అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. అంతకన్నా బుద్ధి తక్కువ పనికోట్లేదు. చెప్తే ఫాలో అయిపోతాను. నేను నీ బంగారం. ఇటివ్వు. ఉండు, నేను చెప్తా. హలో, ఏంటే నీ గొడవ? నేను కార్తీక్ ని వదలను. నాకు కార్తీక్. పెట్టివే ఫోన్. అయ్యో, చెత్తగా వాగేశా. చక్కగా ఉంది. ఏమనుకుంటుందో? గంగలో దూకమను. నువ్వేం ఫీల్ అవ్వలేదు కదా? అస్సలా. బాబోయ్, రేపు కాన్ఫరెన్స్ కోసం వికారాబాద్కి వెళ్ళాలి. ఏం చేయదు కదా? దాని బొంద. చేసుకుందామా? ట్రాఫిక్ లో ఇలాంటి విషయాలు అడుగుతారా? ఫస్ట్ టైం చేతిలో సిగరెట్ తో చూసావు. నీతో బ్రేకప్ అయిన అమ్మాయి పెళ్లిలో సైడ్ కొట్టావు. పెళ్లి విషయం ఇంతకంటే రొమాంటిక్ గా ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? ఇంటికి వచ్చి మాట్లాడు. ఇప్పుడే కదా చెప్పావు. కరెక్ట్. ఇలాంటి విషయాలు బాగా ఆలోచించాలి. ఇవాళంతా ఆలోచించి రేపు చెయ్యి. చాలా టైం ఇచ్చావు శుభలక్ష్మి. సమీరా. ఓకే, సమీరా కారు. ఇంకా రాలేదేంటి? ట్రాఫిక్ లో ఉన్నా. ఇంకో 2 hours పడుతుంది. అల్లుడి కోసం ఆ మాత్రం వెయిట్ చేయలేరా? ఓకే. హలో, షాక్ అయిపోయారు సుబ్బలక్ష్మి గారు. ఇరిటేట్ అయ్యాను ఆనంద్ గారు. అంత క్యూట్ గా బిహేవ్ చేసుకో. నాకా? నువ్వు బోర్ కొట్టినప్పుడు ఈ పెట్టే చంపేస్తాను. అప్పుడు సాగు. ఓన్లీ విండో షాపింగ్ అయినా కొనవా? నచ్చట్లా. ఏం కావాలో తెలిస్తే కదా నచ్చడానికి. నా క్లారిటీ నాకుంది. ఈ యజ్ఞం కాదు. మమ్మల్ని చూడు, వెళ్తాం, చూస్తాం, కొంటాం, వచ్చేస్తాం. అంతేగాని మీలాగా దిండ్రు దుప్పట్లు వేసుకొని పడుకోం. లేడీస్ షాపింగ్ వెనక పెద్ద సీక్రెట్ ఉంది. అదొక సైకాలజీ బాబు. మీ టైం వేస్ట్ రీజనింగ్ కూడా. మ్యాటర్ ఏంటంటే, గర్ల్స్ పుట్టిన దగ్గర నుంచి ఏం పేరు పెట్టాలి, ఏ స్కూల్లో జాయిన్ అవ్వాలి, ఏ స్టడీస్ చదవాలి, ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఎంత మందిని కనాలి, వాళ్ళకి ఏం పేరు పెట్టాలి, ఇలాంటి ఇంపార్టెంట్ ఇష్యూస్ లో డిసిజన్ చెప్పడానికి లేడీస్ కి చాయిసే ఉండదు. మా ఇష్టం వచ్చినట్టు మేము ఉండటానికి మాకున్న ఓన్లీ ప్లేస్ షాపింగ్. నచ్చితే కొంటాం, నచ్చకపోతే ఇంకోటి చూస్తాం.